సో చాలా మంది అడుగుతుంటారు బ్రో అబ్రాడ్ కి పోవాలా వద్దా, అక్కడ లైఫ్ ఎట్లుంటది అని చెప్పి చాలా మందికి టెన్షన్ కూడా ఉంటది. అసలు మనం ఎట్లుంటది ఏంది లైఫ్ మనకి ఎవరు తెలియదు. ఆఫ్టర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్రో అబ్రాడ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో ఫాల్స్ ఇమాజినేషన్ తో మాత్రం పోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఏమొస్తారంటే సార్ 2 years నేను చదువుకుని పోతున్నా, మా ఇంట్లో జాబ్ వచ్చిన తర్వాత ముఖం చూపిస్తా అంటారు. బ్రో అట్లా చేయకండి. ఎందుకు అంటే 2 years లో జాబ్ అనేది నీ చేతిలో లేదు. సో రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. నేను సెటిల్ అయినాకనే 2 సంవత్సరాల్లో సెటిల్ అయినాకనే నేను ఇండియాకి వస్తా, అట్లా చేయకండి బ్రో. సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు కష్టపడు, గివ్ యువర్ బెస్ట్. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇండియాకి రండి, పేరెంట్స్ ని కలవండి. ఇంకొకటి ఏంటంటే లైఫ్ లో జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అబ్రాడ్ కి ఏమైనా పోయినాక నువ్వేమైనా రిగ్రెట్ అయినావు అని చాలా మందిని అడిగిన, కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే బ్రో వీ హ్యాడ్ అమేజింగ్ టైం. ఎందుకంటే మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, యూ విల్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్. చాలా చాలా తక్కువ మందికి ఆపర్చునిటీస్ దొరుకుతుంది అబ్రాడ్ పోనీకి. సో మీరు కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి. మీరు అక్కడ పోయి ఓన్లీ పార్ట్ టైం జాబులు చేసుకుంటా, పిజ్జా డెలివరీలు చేసుకుంటా, నెక్స్ట్ పెట్రోల్ బంక్లలో స్టే చేసుకుంటా, వారానికి 6-7 రోజులు ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మీద చేయకండి బ్రో. పైసలు ఇంపార్టెంటే, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ టైం. టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే నీ టైం నీ చేతిలో నుంచి పోయిందంటే మళ్ళా రానే రాదు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే బ్రో వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్క్ ఆన్ యువర్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో మీకు కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రీచ్ క్యాడ్మస్ ఓవర్సీస్, మన దగ్గర వీడియో కౌన్సిలింగ్ ఉంది. నేను ప్రాక్టికల్గా చెప్తాము మీ ప్రొఫైల్కి ఏది బాగుంటుంది, ఇంకోటి నీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.